కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ సాధించుకున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ లేకుంటే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు. ఆనాడు పార్లమెంట్లో గడ్డం వివేక్ తాను ఇతర కాంగ్రెస్ ఎంపీలతో కలిసి పోరాడామని చెప్పారు. కాంగ్రెస్ మాత్రమే తెలంగాణకు కట్టుబడి రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు పొన్నం ప్రభాకర్. తెలంగాణ కొట్లాడి తెస్తే పదవులు అనుభవించింది బీఆర్ఎస్ అని ఫైర్ అయ్యారు ఆయన. ప్రజల గురించి మాట్లాడలేదని చెప్తా ఉన్నా. తర్వాత అధ్యక్ష ఇంకొక మాట ఇలా తెలంగాణకు సంబంధించి చెప్తారు. తెలంగాణ కాంగ్రెస్ తెచ్చింది అధ్యక్ష. ఇలా తెలంగాణ తెస్తే మీరు 10 సంవత్సరాలు మంత్రులు దయచేసి ఆ విషయం మర్చిపోవద్దు. ఇలా తెలంగాణ తేకపోతే తెలంగాణ పార్లమెంట్ ఆర్టికల్ 3 ఇవాళ మీ పార్లమెంట్ సభ్యులు కేశవరావు గారు కానీ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు లేకపోతే తెలంగాణ ఎక్కడ అధ్యక్ష? ఇలా వీళ్ళు మాట్లాడతారు. ఆనాటి నాయకత్వం ఒకరని చెప్తానా అన్పార్లమెంట్ అయితే తెలుగుతాం కానీ వీడికే ఏం రాకుండా పోయినా కూడా పార్లమెంట్ లో తెలంగాణ బిల్ పాస్ అయిపోతే రాకపోతే అధ్యక్ష. ఆనాడు స్పీకర్, లోక్సభ స్పీకర్, ఆనాడు సభ్యులు పోడియం దగ్గర నిర్ణయిస్తుంటే కూడా బిల్లు ఏ విధంగా పార్టీలు చేస్తే ఇట్లా మాట్లాడితే ఇట్లా బరుగుతే ఎట్లా నడుస్తాయి అధ్యక్ష? నేను అడుగుతా ఉన్నా. ఇలా బరాబరుగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ హౌస్ లో వాళ్ళ నాయకుడు చెప్పిండు సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని. ఇవాళ ఇట్లా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఆనాడు ఉండే పరిస్థితి వల్ల మేము మళ్ళీ చెప్తున్నాం. మా రాజగోపాల్ రెడ్డి గారు, మా డాక్టర్ వివేక్ గారు, మేము ఆనాడు వాళ్ళ ఎంపీ కేశవరావు గారు, ఇలా శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు కానీ పార్లమెంట్ సభ్యులం లేకపోతే ఎక్కడిది తెలంగాణ అధ్యక్ష? సోనియా గాంధీ గారు లేకపోతే అధ్యక్ష. ఇంకొకటి సబ్జెక్ట్ ఈవేరు కాకుండా ఒకటి గౌరవ నేను జగదీశ్వర్ రెడ్డి గారు మంత్రి గారిని అడుగుతా ఉన్నా. 10 సంవత్సరాలలో ఎన్ని సంవత్సరాలు విద్యుత్ శాఖ మంత్రి గారు తెలియదు అధ్యక్ష. కుసారు అయినా మెంబర్ ఈరోజు అధ్యక్ష 2010 అధ్యక్ష 2010 ఫిబ్రవరిలో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు రోషయ్య గారు తెలంగాణ ఉద్యమం ఉన్నప్పటికీ కూడా మేము ఆనాడు శ్రీధర్ బాబు గారు, మేము గౌరవ శాసనసభ్యులు కేటీ రామారావు గారు శాసనసభ్యులు, మేము ఆనాటి నేదురూరులో ఒక పవర్ ప్లాంట్ ఫౌండేషన్ వేసుకున్నాం. 3x700 2100 మెగావాట్కు అధ్యక్ష. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆ పవర్ ప్లాంట్ ఫౌండేషన్ వేసుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీనియర్ సభ్యుల సూచనలు పాటిస్తామని చెప్పారు. పాత బస్తీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. మైనార్టీలకి 4% రిజర్వేషన్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు సీఎం. మిత్రుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏవైతే అంశాలను లేవనెత్తిండో చాలా విషయాలు వాళ్ళు లేవనెత్తిండ్రు. మా అధికారులు నోట్ చేసుకున్నారు. తప్పకుండా ఆ అంశాలను అన్నిటిని కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం, పరిష్కరిస్తాం. మేము ఓపెన్ గా మేము సెక్రటేరియట్ లోనే ప్రజలకు తెరిచినాం. ఈ రాష్ట్రాన్ని ప్రజలు, ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది సచివాలయం నుంచి ప్రజలకు సుపరిపాలన అందించడానికి. అందుకే అక్కడ మంత్రులను కూర్చోబెట్టినాం. మంత్రులను వచ్చి ప్రజలు కలిసేటట్టు, ప్రజా సంఘాలు వాళ్ళ నివేదికలు ఇచ్చేటట్టు, వాళ్ళ పెండింగ్ సమస్యల్ని చర్చించడానికి ప్రగతి భవన్నే కాదు ఇవాళ ప్రజాభవన్ గా మార్చినాం. సచివాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినాం. మేము బాధ్యత తీసుకుని వెంబడే హైదరాబాద్ మీద రివ్యూ చేయాలనుకున్నప్పుడు हम लोग जिम्मेदारी से यहाँ हैदराबाद क्षेत्र से जो पार्लियामेंट में 7 MLA से हम लोग बुलाए सचिवालय पे. हमारे पॉलिटिकल डिफरेंसेस में भी थे, मगर जब हम तरक्की करना है, आगे हैदराबाद शहर को हिंदुस्तान में सबसे बड़ा अच्छा शहर बनाने के लिए हमारे दोस्तों से हम गुजारिश किए, भाई आप साथ आ जाओ. जो चाहिए, जो पेंडिंग है, जो हैदराबाद तरक्की के लिए हम जिम्मेदारी से जो करना है हम जिम्मेदारी उठाएंगे, आपके साथ लेंगे. हम सरकार चलाने के लिए आज जिम्मेदारी से यहां से मैं हमारे MIM पार्टी को चुनाव में जो है आपका मर्जी आपकी है, हमारा मर्जी हमारी है. जो पार्टी हमारा चुनाव लड़ना है हमारे तरीका से लड़ेंगे. मैं जो हैदराबाद शहर है देश का निशान है, वो हैदराबाद शहर का नाम पूरा दुनिया में रोशनी करने के लिए हम लोग कोशिश करेंगे. वहां पर आपके मदद जरूर लेंगे.